హాయ్ హలో వెల్కమ్ టు శ్రీదేవి యూట్యూబ్ ఛానల్. విజయవాడలో వన్ టౌన్ దగ్గర ద్వారపురం ధర్మరాజు కట్టించిన పాత శివాలయం చూద్దాం రండి. అర్చకుల మాటల్లో విందాం రండి. శ్రీ దండా ప్రణాంబ సమేత మన్నేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం విజయవాడ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం స్మృతాచార్య పర్యంతం వందే గురు పరంపర. నా పేరు రాచమండ్రి నాగేశ్వర శర్మ, దేవస్థానం యొక్క అర్చకుడిని. ఈ యొక్క విజయవాడ అర్చకుడిని. ఈ యొక్క విజయవాడ వన్ టౌన్లో వేయించేసినటువంటి శ్రీ ధర్మాంబ మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం శ్రీ ధర్మరాజు గారిచే ప్రతిష్ట కాబడి అత్యంత పురాతనమైన ఆలయంగా మన విజయవాడలో ప్రసిద్ధి ఎక్కినది. అలాగే ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటే, ఏదైతే ధర్మరాజు గారిచే ప్రతిష్ట కావడంతో ఈ రోజుకి నేటికి కూడా ఈ యొక్క ఆలయం పునఃప్రతిష్ఠ అనేటువంటిది జరగలేదు. అట్లాగే మాధవవర్మ గారి కాలంలో సుమారుగా 808వ సంవత్సరంలో ఈ యొక్క ఆలయంలో కనక వర్షం కురిసింది అని కూడా మనకి శాసనాల ద్వారా తెలియజేస్తున్నాయి. అలాగే ఈ ఆలయంలో చూసుకుంటే శ్రీ రమణాంబ మన్నేస్వామితో పాటు అలాగే శ్రీ గణపతి స్వామివారు, అలాగే భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, అలివేల సమేత ఆలయంలో చూసుకుంటే శ్రీ రమణాంబ మన్నేస్వామితో పాటు అలాగే శ్రీ గణపతి స్వామివారు, అలాగే భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, అలివేల మంగళ సమేత వెంకటేశ్వర స్వామివారు, అలాగే లక్ష్మీ నరసింహ స్వామివారు, అలాగే సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామివారి దేవస్థానం, అలాగే వన్నీ దేవస్థానం సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, అలాగే అయ్యప్ప స్వామివారి దేవస్థానం. ఇట్లాగా ఆలయ ప్రదక్షిణం ప్రారంభం చేసిన దగ్గర నుంచి తూర్పు దిక్కు నుంచి కూడా మరలా ప్రదక్షిణం పూర్తయ్యేంత వరకు కూడా ఇలాగా ప్రతి చోట కూడా ఆలయాన్ని దర్శనం చేయడం ఈ యొక్క ఆలయం చాలా విశేషమైనటువంటిది. అలాగే ఈ ఆలయానికి మరొక పేరు పోగొన్నది సకల దేవతాలయం కూడా ఈ యొక్క ఆలయాన్ని జనాలందరూ కూడా దర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో కూడా కనక వర్షం కురిసిందని, అలాగే ఎంతో కాలంగా కూడా భక్తులు కూడా చాలా విశేషంగా వేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఆలయంలో ఏదైనా ఒక మాసంలో విశేష పూజలు జరిగితే ఈ ఆలయంలో ప్రతి మాసంలో కూడా ఒక ప్రత్యేక పూజలు జరగటం ఈ ఆలయ ప్రత్యేకత. అలాగే గణపతి నవరాత్రులు కానివ్వండి, దసరా నవరాత్రులు కానివ్వండి, అలాగే కార్తీక మాసం రక్తదీక్షా మహోత్సవాలు కానివ్వండి, అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానివ్వండి, అలాగే ధనుర్మాస ఉత్సవాలు కానివ్వండి, అలాగే ఇలాగ మాఘమాసంలో యొక్క అరుణపారాయణ కార్యక్రమాలు లాంటివి కానివ్వండి, ఇలాగా ప్రతి మాసంలో కూడా ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఈ ఆలయ చరిత్రాన్ని కనుక చూస్తే చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క ఆలయాన్ని వాడుకలోకి వచ్చేసరికి పాత శివాలయంగా పిలువబడుతుంది. మామూలుగా దీని యొక్క నామం వచ్చేసరికి పాత శివాలయం, అంటే ఇంద్రకీలాద్రి యొక్క పర్వత పాదాల చెంత ఉండేటువంటి శివాలయం కనుక ఈ యొక్క ఆలయాన్ని పాత శివాలయంగా వాడుకలోకి వేస్తూ ఉన్నారు. బాగా అత్యంత పురాతనమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఆలయం. అలాగే ఇంకా ఆలయంలో చరిత్రలు కనుక మనం చూసి ఆలయ విశిష్టతలు మనం తెలుసుకుంటే కనుక బ్రహ్మ ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ
శివాయ ఓం నమః శివాయ. వచ్చేసరికి ప్రధానమైనటువంటి ఆలయం శ్రీ మల్లేశ్వర స్వామి వారు కానివ్వండి, అట్లాగే నిరంతరం ఉత్తర ద్వారంలో దక్షిణాన వేయించేసి ఉన్నటువంటి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారు కానివ్వండి, అట్లాగే రామలింగేశ్వర స్వామి వారు కానివ్వండి, కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఇలాగా ఈ యొక్క ఆలయానికి 5 దిక్కులా కూడా ఈ యొక్క పంచభూతాలకు ప్రతీక ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగాలు ఉండేయటం ఈ ఆలయం యొక్క ఒక చాలా ప్రత్యేకమైనటువంటి గొప్పదైనటువంటి విషయం. అలాగే బ్రహ్మసూత్రంలో శివలింగం దర్శన విశేషం అంటే ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి వారికి మన స్వయంగా మన చేతులతో మనం చేసుకోవడానికి అవకాశం మన పెద్దలు మనకు కనిపించడం చాలా మన పూర్వజన్మ సుకృతం. అలాగే దక్షిణాన ఆ యొక్క మృత్యుంజయేశ్వర స్వామి వారు ఉండటం వల్ల వారి కనుక స్వయంగా మన చేతితో అభిషేకం కనుక చేసుకుంటే అపమృత్యు దోషాలు, జాతకరీత్యా అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయని చెప్పని ఈ యొక్క భక్తుల యొక్క చాలా నమ్మకం. ప్రత్యక్షంగా చాలా మందికి అటువంటి కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ ఆలయంలో ఇంకా మన ప్రత్యేక విషయానికి వస్తే మనం ఏదైతే శ్రీశైల క్షేత్రంలో చాలా ప్రత్యేకంగా దర్శనం చేసేటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో శ్రీశైలంలో, అలాగా ఎక్కడా కూడా లేనటువంటి విధంగా మన యొక్క పాత శివాలయంలో ఆ యొక్క ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కూడా మనకు కలగటం అది మన అదృష్టంగా మనం భావించాలి. అలాగే ఇక్కడ ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో వేచి చేసేటువంటి మరో ప్రత్యేక ఆలయం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం. ఈ యొక్క వీరభద్ర స్వామి వారి ఆలయంలో ఎవరికైనా ఏదైనా మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, లేదా జాతకరీత్యా దోషాలు ఉన్నప్పటికీ, ఏదైనా గ్రహ బాధల నుంచి కానీ, భూతప్రేత పిశాచాల నుంచి ఏదైనా మానసిక ఆందోళన ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి యొక్క దర్శనం చేతనే అవన్నీ కూడా తొలగిపోతాయని ఇప్పుడు కాదండి ఎప్పుడూ కొద్ది తరాలుగా ఆ యొక్క స్వామివారిని ఇక్కడ భక్తులు విశేషంగా అర్చన చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకా ఇంకొక ప్రత్యేక విషయానికి ఈ ఆలయంలో అంటే ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకమైన విషయం. ప్రతిదీ కూడా ఎక్కడా లేనటువంటి ఈ యొక్క అర్చనాదులు కానివ్వండి, ఇలా ఉత్సవాలు కానివ్వండి, ఈ ఆలయంలో మనం దర్శనం చేయడం విశేషం. మామూలుగా కార్తీక మాసం వచ్చేసరికి అందరం కూడా శ్రీ పరమేశ్వరుడికి అర్చనలు చేస్తూ ఉంటాం, అలాగే విష్ణుమూర్తికి అర్చనలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఆలయంలో ఏం చేసేటటువంటి శ్రీ భ్రమరాంబ అమ్మవారు కూడా కార్తీక మాసంలో రక్త దీక్షా మహోత్సవంలో ఉండటం చాలా విశేషం. అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారు కూడా ప్రతిరోజు కూడా అనగా 30 రోజుల్లో 30 వివిధ అలంకారాల్లో ఇక్కడ అమ్మవారు దర్శనం చేయడం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడా కూడా అన్ని అలంకారాల్లో అమ్మవారు దర్శనం అవడం అనేటువంటిది ఎక్కడా కూడా లేనటువంటి ఒక గొప్ప విషయంగా మనం ఈ యొక్క ఆలయ చరిత్రను మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. 30 రోజులు కార్తీక మాసం మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభం చేస్తే చివరి రోజున మొదటి రోజు స్వర్ణ రజత కోశాలతో పెంగరాంబాదేవితో ప్రారంభం చేసుకొని చివరి రోజున జగన్మోహినీదేవి అలంకారంతో యొక్క అమ్మవారి యొక్క అలంకారాలు కూడా మనం దర్శనం ఇవ్వటం 30 రోజులు 30 ప్రత్యేక అలంకారాలు దర్శనం ఇవ్వటం ఈ యొక్క ఆలయం ప్రత్యేకత. అట్లాగే ఏదైతే ఎంత అయ్యప్ప స్వాములు దీక్షాధారణ చేస్తారో వారికి ఇక్కడ మాలాధారణ కానివ్వండి, అట్లాగే ఇరుముళ్ళు సమర్పణ చేయటం కానివ్వండి, ఇట్లాగా నెల రోజులు కార్తీక మాసం నుంచి ప్రారంభం చేసుకుని ఈ యొక్క సంక్రాంతి మకర జ్యోతి దర్శనం వరకు కూడా ఈ ఆలయంలో నిరంతరం కొన్ని వేల మందికి మధ్యాహ్న కాలంలో దీక్షాపరులకి అన్నదానం చేయటం ఈ యొక్క ఆలయం యొక్క మరొక ప్రత్యేకంగా మనం తెలుసుకునొచ్చు. అట్లాగే ఆలయంలో చూస్తే ప్రతి ఒక్కటి కూడా విశేషం. అలాగే మాధవవర్మ వారి పాలిస్తున్నటువంటి కాలంలో ఈ ఆలయంలో కనక వర్షం కురిసింది అని కూడా మనకి శాసనాల ద్వారా ఇవన్నీ కూడా మనం తెలియజేయటం జరుగుతున్నది. అలాగా మల్లేశ్వర స్వామి వారికి అర్చన కానివ్వండి, మాఘమాసంలో ఆ యొక్క సూర్య భగవానుడి ప్రీత్యర్థం త్రిచా సౌర విధానంగా ఆ యొక్క సూర్య నమస్కారాలు, అరుణపారాయణ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ధనుర్మాసంలో అనివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు, అట్లాగే శ్రీరామనవమి కళ్యాణాన్ని పురస్కరించుకుని మన ఆలయంలో ఈశాన్యంలో ఉన్నటువంటి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు కానివ్వండి, ప్రతి మాసం కళ్యాణోత్సవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా జరగటం అవన్నీ కూడా దర్శించటం మన పూర్వజన్మ సుఖం. అట్లాగే ప్రతి మాసంలో కూడా స్వామివారికి మాస శివరాత్రి రోజున ప్రత్యేక అభిషేక అర్చనలు, అలాగే సాయంత్రం కాలంలో ప్రదోష కాలంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అట్లాగే ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు వచ్చేటువంటి బహుళ త్రయోదశి రోజున శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ఇక్కడ అభిషేక అర్చనకాలు, ప్రదోషకాలంలో స్వామివారి అర్చన, పంచహారతులు, చతుర్వేద సృష్టి కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. కనుక మనం ఏ మాసంలో కూడా ఏ పూజ చేసుకోవాలన్నా, ఎటువంటి అర్చన చెయ్యాలన్నా, ఏ దేవతను దర్శించాలన్నా కూడా ఈ ఆలయానికి వస్తే మనకి సకల దేవత అనేది కాబట్టి అందరి యొక్క దేవుళ్ళ దర్శనం మనకి ఇక్కడ జరుగుతూ ఉండటం చాలా విశేషం. అలాగే
ఇంకొక చరిత్ర విషయానికొస్తే మామూలుగా మనం ఏదైతే వరంగల్‌లో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఉంటామో, అట్లాగే శాసనాల ప్రకారం ఈ యొక్క ఆలయం కూడా 1000 స్తంభాలుగా నిర్మించబడింది అని చెప్పని మనకి శాసనాల ద్వారా తెలియజేస్తున్నది. శాసనాలు తెలియజేయటం కాదు, ఇప్పటికీ కూడా వాటి యొక్క స్తంభాలు అంటే కాలక్రమేణా నగర అభివృద్ధి కొరకు ఆ స్తంభాలన్నీ కూడా కొన్ని ఇదైపోయినప్పటికీ కూడా ఈ యొక్క స్తంభాలు ఇప్పటికీ కూడా మన వన్ టౌన్ ఆవులవారి వీధిలో దొరకడం కానివ్వండి, అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల దొరకడం కానివ్వండి, ఇలాగ ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా మన స్తంభాన్ని మనం ఆ ప్రదేశాల్లో మనం చూడటం మనం అదృష్టంగా భావన చేసుకోవాలి. అలాగే ఏదైతే సాక్షాత్తు పాండవులలో అగ్రదులైనటువంటి ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ యొక్క స్వామి వారిని ఈ రోజుకి మనం దర్శనం చేయడం, అభిషేకాలు చేసుకోవటం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు భావన చేస్తూ ఉంటారు. అలాగే అదంతా కూడా మన పూర్వజన్మ విశేషం. అలాగే ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు కానివ్వండి, అలాగే ఈ యొక్క శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శాంతి అంతా ప్రతిష్ఠ చేయడం వల్ల అమ్మవారి దగ్గర కూడా చాలా విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు ఈ రోజుకి కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఈ ఆలయ చరిత్రానికి వస్తే శిల్ప సంపద, మనం దీని గురించి మనం ప్రతి ఎక్కడో తమిళనాడులో ఇట్లాగ పెద్ద దేవాలయాల్లో చేసేటువంటి శిల్ప సంపద కానివ్వచ్చు, ఇదంతా కూడా మన ఈ ఆలయంలో దర్శనం చేయవచ్చు. ప్రతి చోట కూడా మన ఆలయం మొత్తం చూస్తుంటే రాతితో కట్టబడినటువంటి యొక్క ఆలయాన్ని, ఆ యొక్క శిల్ప సంపదని ఏదైతే అరుణాచల క్షేత్రంలో ప్రధాన ద్వారం మీద ఉండేటువంటి ఒక శిల్ప సంపదని మనం ఈ ఆలయంలో దర్శనం చేయటం మనం పూర్వజన్మ సుకృతం. అలాగే శ్రీశైల దేవస్థానంలో అక్కడ ఏం చేసేటువంటి ఇష్టకామేశ్వరం వారి దర్శనం చేయడం ఈ ఆలయం విశేషం. అట్లాగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఈ యొక్క దసరా ఉత్సవాలతో పాటు ప్రతి ఏటా అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి భవానీ దీక్షా విరమణ మహోత్సవాలను కూడా ఆ యొక్క ప్రారంభ కాలంలో మన ఆలయంలో ఈ యొక్క పాదశివాలయంలో బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి యొక్క ఓం నమః శివాయ 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 శాస్త్రాలు తెలియజేయడం కాదు, ఇప్పటికీ కూడా వాటి యొక్క స్తంభాలు అంటే కాలక్రమేణా నగర అభివృద్ధి కొరకు ఆ స్తంభాలన్నీ కూడా కొన్ని ఇదైపోయినప్పటికీ కూడా ఈ యొక్క స్తంభాలు ఇప్పటికీ కూడా మన వన్ టౌన్ ఆవులవారి వీధిలో దొరకడం కానివ్వండి, అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల దొరకడం కానివ్వండి, ఇలాగ ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా మన స్తంభాన్ని మనం ఆ ప్రదేశాల్లో మనం చూడటం మనం అదృష్టంగా భావన చేసుకోవాలి. ఇట్లాగే ఏదైతే సాక్షాత్తు పాండవులలో అగ్రదులైనటువంటి ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ యొక్క స్వామి వారిని ఈ రోజుకి మనం దర్శనం చేయడం, అభిషేకాలు చేసుకోవటం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు భావన చేస్తూ ఉంటారు. అలాగే అదంతా కూడా మన పూర్వజన్మ విశేషం. అలాగే ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు కానివ్వండి, అలాగే ఈ యొక్క శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శాంతి అంతా ప్రతిష్ఠ చేయడం వల్ల అమ్మవారి దగ్గర కూడా చాలా విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు ఈ రోజుకి కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఈ ఆలయ చరిత్రానికి వస్తే శిల్ప సంపద, మనం దీని గురించి మనం ప్రతి ఎక్కడో తమిళనాడులో ఇట్లాగ పెద్ద దేవాలయాల్లో చేసేటువంటి శిల్ప సంపద కానివ్వచ్చు, ఇదంతా కూడా మన ఈ ఆలయంలో దర్శనం చేయవచ్చు. ప్రతి చోట కూడా మన ఆలయం మొత్తం చూస్తుంటే రాతితో కట్టబడినటువంటి యొక్క ఆలయాన్ని, ఆ యొక్క శిల్ప సంపదని ఏదైతే అరుణాచల క్షేత్రంలో ప్రధాన ద్వారం మీద ఉండేటువంటి ఒక శిల్ప సంపదని మనం ఈ ఆలయంలో దర్శనం చేయటం మనం పూర్వజన్మ సుకృతం. అలాగే శ్రీశైల దేవస్థానంలో అక్కడ ఏం చేసేటువంటి ఇష్టకామేశ్వరం వారి దర్శనం చేయడం ఈ ఆలయం విశేషం. అట్లాగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఈ యొక్క దసరా ఉత్సవాలతో పాటు ప్రతి ఏటా అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి భవానీ దీక్షా విరమణ మహోత్సవాలను కూడా
ఆ యొక్క ప్రారంభ కాలంలో మన ఆలయంలో ఈ యొక్క పాత శివాలయంలో బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయంలో మొట్టమొదట చండీ హవనం జరగటం అనేటువంటి చండీ హోమం చేసి అమ్మవారికి భవాని దీక్ష విరమణ సమర్పణ చేయటం కూడా ఈ ఆలయంలో జరగటం కూడా మనం ఈ యొక్క ఆలయ యొక్క విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఇప్పటికీ కూడా విజయవాడలో జరిగేటువంటి అతి పెద్దదైనటువంటి రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ రథ సెంటర్లో అతిపెద్ద రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవానికి కూడా ఈ యొక్క శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని ఏదైతే మన ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేయించేసినటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారు, అట్లాగే బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి బుద్ధువారి శివాలయం వసంత మల్లికార్జున స్వామి వారు కూడా మన దేవాలయానికి యొక్క పాద శివాలయానికి వచ్చేసి ఇక్కడి నుంచి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారితో కలిసి నగరోత్సవంగా వెళ్ళి ఆ యొక్క రథోత్సవాన్ని నిర్వహించటం అనేటువంటిది చాలా ఈ యొక్క ఆలయం ప్రత్యేకతగా కూడా ఈ యొక్క పురాణాల ద్వారా కూడా మనం తెలియజేసుకున్నట్టు అత్యంత పురాతనమైనటువంటి ఆలయం, భక్తుల కోరికను నెరవేర్చేటువంటి ఈ యొక్క అతి ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసినా కూడా చాలా ఇహపర సుఖములు జరుగుతాయని, అలాగే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలుగుతాయని తన ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఈ ఆలయాన్ని ఈ రోజున మనం ఈ విధంగా మనం దర్శనం చేయటం, అవకాశం లేని వారు ఈ యొక్క వీడియో ద్వారా చూడటంగానే ఈ యొక్క అందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామంగా మనం తెలియజేసుకుంటూ అందరికీ కూడా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండి ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అత్యంత పురాతనమైనటువంటి ఆలయం, చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇటువంటి ఆలయాల్ని దర్శనం చేసి మన యొక్క హిందూ ధర్మం యొక్క ప్రత్యేకతను అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులతో పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తజనులందరికీ కూడా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆశీస్సును చేస్తూ స్థాశిత సమారంభం వ్యాస శంకర మధ్యాం స్మరాదారి పర్యంతాం వందే గురుతరం ఓం నమః శివాయ. Thanks for watching. Keep supporting. Please do like, share and subscribe.